ప్రైజ్ ద లార్డ్. యేసు నామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం కీర్తన నుంచి చద్దాము. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగచేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారి ధాన్యము దయచేయుచున్నావు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మనం కూర్చుకునే ప్రతి ధాన్యపు గింజ యేసయ్య చేతిలోంచి రావాల్సిందే. దేవుడు దర్శించి, భూమిని దర్శించి, బాగోగులు తెలుసుకొని మనల్ని సంతోషముతో అలాగే సమృద్ధితో నింపడానికి దేవుడు సమస్తమును సిద్ధపరుస్తూ ఉంటాడంట. ఈరోజు ఈ వాగ్దానము నీకు నాకు దేవుడు చెప్తా ఉంటున్నాడు. నేను నిన్ను దర్శించి, దేవుడు మనల్ని దర్శించి మన బాగోగులు తెలుసుకోవడానికి, మనల్ని పలకరించడానికి. దేవుడు ఎలా పలకరిస్తాడు తెలుసండి? మనకి కావాల్సినది సమృద్ధితో నింపడానికి దేవుడు పలకరిస్తూ ఉంటాడు. ఈరోజు నీవు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనడానికి వీల్లేదు. దేవుడు నిన్ను దర్శించి హీ ఈస్ విజిటింగ్ యూ. నీ జీవితంలో అడుగుపెట్టి ఏది లోటుగా ఉందో దేవుడు చూసి, మరి ఆ భూమిని సారవంతంగా చేసినట్టుగా నీ జీవితాన్ని కూడా, ఎండిపోయిన నీ జీవితాన్ని సారవంతంగా చేసి ఫలభరితమైన జీవితంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం మామూలుగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుడు ఎలాగైతే నేను భూమిని దర్శించి దానికి మహిదైశ్వర్యం ఇచ్చి దాన్ని తడిపి దాన్ని చక్కని ధాన్యం కొరకు సిద్ధపరిచినట్టుగా దేవుడు నీ జీవితాన్ని కూడా సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎవరు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు, పలకరించేవారు లేరు అనుకోకండి. దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం మిమ్మల్ని దర్శించి మీకు ఎక్కడ లోటుగా ఉందో ఆ లోటు యావత్తుని తీర్చడానికి ఆయన వస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిదైశ్వర్యం మీకు తెలుసుంటే కనుక ఆయనను మీరు ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రభా, నీ మహిదైశ్వర్యంలో నుండి నా సమస్తము సమకూర్చండి. ప్రతి గింజ, మనం తినే ప్రతి గింజ కూడా దేవుని చేతిలోంచి రావాల్సింది. కాబట్టి ఈరోజు ఎక్కడ లోటు ఉందో, మీ జీవితం ఎక్కడ ఎండిపోయిందో, ఎక్కడ సమృద్ధి లేకుండా, ఎక్కడ తక్కువ స్థితిలో ఉన్నారో దేవుడు దర్శించి మిమ్మల్ని మహిదైశ్వర్యంతో నింపబోతున్నాడని చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మాకు లోటు ఉంది నాయన, మాకు సమృద్ధి దయచేయండి. సమృద్ధి గల హస్తము నీదే నాయన. నీ మహిదైశ్వర్యములో నుండి మాకు సమస్తమును అనుగ్రహించే దైవము నీవే నాయన. భూమిని దర్శించి దాన్ని తడిపి మహిదైశ్వర్యంతో నింపుతున్న దేవుడవు అయ్యా నాయన. మా జీవితంలో కూడా ఎండిపోయిన మా జీవితాన్ని అయ్యా నీ నది, దేవుని యొక్క నదిని ప్రవహింపచేసి సమృద్ధితో సిద్ధపరిచి నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయండి. ఏ లోటు లేకుండా చూసుకునే దేవుడవు నాయన. ప్రతి జీవి కోరికను సిద్ధపరిచే దేవుడు, ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే దేవుడు. ఈరోజు మాకున్న అవసరతలు, అక్కర్లు, మాకు ఏ విషయంలో ఆకలిగా ఉన్నామో నీకు తెలుసు ఆయన. తృప్తిపరిచే దేవుడుగా ఉండమని నజరేయుడనే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ ఇస్ విజిటింగ్ మీ అని కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించి తన మహిదైశ్వర్యంలో ఏదైతే ఉందో అది మీకు దయచేసి మీ లోటును తీర్చబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ధైర్యపరిచినట్లయితే ఏ విషయం చింతించకండి, సమస్తం దేవుడు చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో.